ఈరోజు ఒకసారి గమనించండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. గ్రూపులుగా ఈరోజు నలుగురు మిత్రులు తీసేశారు. మా తోటి మిత్రులు అయ్యో వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుంది అని చెప్పేసి మన అందరం కలిసి ఈరోజు సమావేశం అయ్యాం. ఆ తర్వాత నిరాహార దీక్షలు, తర్వాత శిబిరాలు. ఇది ఒక పక్క భాగం అయితే మనం లీగల్గా ఫైట్ చేయడం ఇంకొక భాగం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఎడ్యుకేట్ అవ్వాలంటే అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవస్థల్లో, ఈ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, ఎవరి కోసం పనిచేస్తున్నాయి, ఎవరు బాగుపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు అనేది గమనిస్తే బాగుపడేది వారు, నష్టపోయేది మనం అని చెప్పేసి మనసుకి తట్టాలి. మీకు ఎన్ని రోజులు ఈ దౌర్భాగ్యం చెప్పండి, మనం ఏం చేద్దాం చెప్పండి. అసలు అరే ఆ రోజు ఆ మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, గత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊడిగం చేశాడు, దాసోహం చేశాడు. మరి అతన్ని ఎందుకు తీసేయట్లేదు? అతని పదవి ఎందుకు భద్రంగా ఉంది? మీ చిన్న కొలువులు ఎందుకు ఊడిపోతున్నాయి? ఒకసారి గమనించినట్లయితే ఇది ఒక రాజకీయ వివక్ష తప్ప మన మీద ఎలాంటి ప్రేమ లేదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మీకు మళ్ళీ తెలియపరుచుకుంటున్నాను. అసలు ఏం జరుగుతుంది మా చర్యలలో? అసలు ఏం జరుగుతుంది?